పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వార్కి సిద్ధం అంటూ కాలు దువ్వుతోంది పాకిస్తాన్. అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయంటూ ఆ దేశ మంత్రులు తల పొగరుతో చెప్తున్నారు. చోటామోటా నాయకుల నుంచి అధికారులు సైతం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఆ దేశ ఆర్మీ చీఫ్ ముఖం కాదు కదా, మచ్చుక్కు మాట కూడా వినిపించడం లేదు. అసలు పాక్ సైన్యాధిపతి జనరల్ సయ్యద్ ఆసిఫ్ మునీర్ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు? సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయ్యద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. మొదట కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తాను పాక్ వీడారు అంటూ పాక్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజులుగా ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి మునీర్ బయట ఎక్కడా కనిపించడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. మునీర్కు తీవ్ర భారత విద్వేషిగా పేరుంది. కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారాయన. పాక్కు కశ్మీర్ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హిందువులు ముస్లింలు భిన్న జాతులని ఇటీవలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తర్వాత 2 రోజులకే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్ర స్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్ భయపడ్డారు. దీంతో మునీర్ పాక్ నుంచి జారుకున్నట్లుగా కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి. కానీ మునీర్ పాక్లోనే ఉన్నారని, రావల్పిండి బంకర్లో తలదాచుకున్నారని మరికొందరు చెబుతున్నారు. ఈ వదంతుల్లో సైన్యం మనోబలం దెబ్బతింటుందని గ్రహించిన పాక్ ప్రభుత్వం నష్ట నివారణకు దిగింది. ప్రధాని షహబాజ్ షరీఫ్ ఉన్నత సైనికాధికారులతో మునీర్ దిగిన గ్రూప్ ఫోటో అంటూ పాక్ పిఎంఓ ఎక్స్లో పోస్ట్ చేసింది. దాన్ని నమ్మలేమని, సైనిక కాలేజీ ఉత్సవాల్లో ప్రధానితో పాటు మునీర్ పాల్గొన్నట్లుగా వచ్చిన వార్తలు నమ్మశక్యంగా లేవని మీడియా అభిప్రాయపడింది. మరోవైపు పాక్ సైన్యంలోని జనరల్స్, ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ఉన్నపళంగా దేశం దాటిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి భారత్ దెబ్బ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి దాయాది దేశం భయపడి కుటుంబాలను దేశాన్ని దాటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.